తెలియజేస్తున్నాను. మంచిది. మనం గత కొన్ని వారాల నుంచి లేకపోతే ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి కూడా మనం ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతాము అనే విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. మన ఆత్మీయ జీవితం కాబట్టి, క్రైస్తవ జీవితం అంటేనే ఆత్మీయ జీవితం కాబట్టి, ఆత్మలో వర్ధిల్లడము అన్నది మొదటి ప్రాధాన్యత క్రైస్తవులకి, విశ్వాసులకి. క్రీస్తును వెంబడిస్తాను అని తీర్మానం తీసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఆత్మీయ జీవితం, శరీరానుసారమైన జీవితం కాదు కదా. గత వారం అదే నేర్చుకుందాం. శరీరానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితం, ఏది ప్రాముఖ్యత, ఏది ఇంపార్టెన్స్ అనేది మనంతకు మనము చూస్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. రెండు కూడా మన ముందరే ఉన్నాయి. ఆత్మానుసారమైన జీవితము, శరీరానుసారమైన జీవితము రెండు మన ముందర ఉన్నాయి కదండి. మరణము, జీవము రెండు మన ముందరే ఉన్నాయి. శాపము, ఆశీర్వాదము రెండు మన ముందరే ఉన్నాయి. ఈ రెండిట్లో నువ్వు ఎవరివైతే దేనిని చూస్ చేసుకుంటాం కదా. మనం చూస్ చేసుకునే దానిని బట్టి మన క్యారెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది కదా. మనం దేనిని వెంబడిస్తున్నామో దానిని బట్టి మనం ఎవరో మనకు అర్థమవుతుంది. ఈ విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. లేఖనాలలో ఎక్కడ, ఏ సందర్భంలో ఏ వచనాన్ని తీసుకుని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా జాగ్రత్తగా గమనిస్తే ప్రతి సందర్భము కూడా, ప్రతి లేఖనము కూడా రెండు విషయాలను మాట్లాడుతుంది. ప్రతి సందర్భము లేకపోతే ప్రతి వాక్యము కూడా, లేకపోతే దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే రెండిటిని సపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా. వాక్యము ఏం చేస్తుంది అని అంటే మన ప్రాణాత్మలను వేరుపరుస్తుంది అని మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. వాక్యము మన హృదయంలో చొచ్చుకొని పోతుందట. కీళ్ళను, మూలుగలను వేరుపరుస్తుంది. అది వాక్యము వేరుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని లేఖనాలు మన జీవితాన్ని వేరుపరిచి స్పష్టంగా కళ్ళ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక అద్దము వలె కదా. వాక్యము అద్దంతో కూడా పోల్చబడింది. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం ఎలా కనిపిస్తామో, లేఖనాలను మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మన ఆత్మీయ స్థితి కనిపిస్తుంది. అందులో స్పష్టంగా రెండు విషయాలను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని రాయబడింది ఇక్కడ? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుని గురించి, ఆంతర్య పురుషుని గురించి రాయబడింది. బయటి జీవితం గురించి, లోపలి జీవితం గురించి రాయబడింది. బయటి జీవితము లేకపోతే బాహ్య పురుషుడు దినదినము ఏమవుతాడు? కృషించిపోతాడు. బాహ్య పురుషుడు అనంటే కనిపించే పురుషుడు, కనిపించే జీవితము. కనిపించేది ఏదైతే ఉందో అది దినదినము కృషించిపోతాడు. దినదినం రోజు గడుస్తుంది అని అంటే మన శరీరం కానీ, లేకపోతే మన జీవితం కానీ, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ తగ్గిపోతుంది. మన ఆయుష్ తగ్గిపోతుంది. మన శరీరం కృషించిపోతుంది. మన ఆలోచన విధానము మందగించిపోతుంది. మన మాట తీరు తడబడుతుంది. మన ప్రవర్తనలో మార్పు వస్తుంది కదండి. బాహ్య పురుషుడు, సుధాకర్ బాబు మ్యూట్లో పెట్టుకోవా. బాహ్య పురుషుడు కృషించిపోతాడు. రోజులు గడుస్తున్నాయి అని అంటే మన బయటి జీవితము పర్మనెంట్ కాదు అని అర్థం కదా. శాశ్వతమైనది కాదు, అది కృషించిపోయేది. కానీ అంతరంగ పురుషుడి గురించి రాయబడిన మాట దినదినము జరుగుతూ ఉంది అని అంటే దినము
ఒక దినం గడుస్తుంది అని అంటే అర్థం ఏంటంటే నూతనపరచబడతాడట. ఆత్మానుసారమైన జీవితము నూతనపరచబడుతుంది, శరీరానుసారమైన జీవితము కృషించిపోతుంది, బాహ్య జీవితము కనిపించే జీవితము కృషించిపోయేది, టెంపరరీ, అశాశ్వతమైనది కదా. రెండు సపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది లేఖనాలు. తర్వాత మాట్లాడుతూ, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దృశ్యమైన వాటిని అంటే కనిపించే వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడట్లేదు. ఏదైతే మా జీవితం కనిపిస్తుందో, మా ముందు కనిపిస్తుందో, మేము వెళ్తున్నామో, మా పరిస్థితులు ఉన్నాయో, వీటన్నిటినీ మేము చూడక అని రాయబడింది కదా. చూడక, ఒకవేళ చూస్తే ఏమవుతుంది? దృశ్యమైన వాటి గురించి చూసినా, ఆలోచన చేసినా, అంటే మన బాహ్య జీవితం గురించి, మన జీవితం గురించి మనము ఆలోచన చేస్తే ఏమవుతుంది? పౌలు గారు అంటున్నారు చూడట్లేదు అని అంటున్నాడు. చూడకపోతే ఏం జరిగింది అంటున్నాడు ఆయన? చూడక అదృశ్యమైన వాటిని నిద కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. మేము బాహ్య జీవితం గురించి మేము పట్టించుకోవట్లా. ఒకవేళ పట్టించుకుంటే ఏమవుతుంది అని అంటున్నాడు. పట్టించుకోకపోతే శ్రమలు చులకనివిగా ఎంచుతున్నాడు. ఒకవేళ బాహ్య జీవితాన్ని నేను పట్టించుకున్నాను అనుకుందాం, నా బాహ్య జీవితాన్ని పట్టించుకుంటే ఏమవుతాయి? ఈ శ్రమలు, చులకనైన శ్రమలు ఏమైపోతాయి? ఆ శ్రమలు చాలా గొప్పగా కనపడతాయి మనకి, ఆ కష్టాలు గొప్పగా కనపడతాయి మనకి కదా. మనం ఏదైతే మనం పట్టించుకుంటున్నామో, మనం చూస్తున్నామో, కనిపించేది ఏదైతే ఉందో, బాహ్య జీవితం ఏదైతే ఉందో, ఇది నేను చూస్తూ ఉన్నాను అని అంటే దాని గురించి నేను ఆలోచన చేస్తున్నాను అంటే ఏమర్థమవుతుంది? అది ఏదైనా కావచ్చు, సంతోషమే అనుకుందాం, నాకున్న కంఫర్టబుల్ లైఫే అని అనుకుందాం, నాకు ఉన్న ఆనందమే అనుకుందాం, నేను వెళ్తున్న నా జీవితాన్ని నేను చూసి అతిశయపడుతున్నాను అనుకుందాం. నా బాహ్య జీవితము నాకు చాలా బాగుంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలా జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది? నా సంతోషము, నా ఆనందము, నా కంఫర్టబుల్ లైఫ్, లేకపోతే నేను ఉన్న స్థితి నాకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు, ఆనందాన్ని ఇచ్చినప్పుడు, లేఖనాలకు నేను సెకండ్ ప్రయారిటీ ఇస్తాను. దేవుని వాక్యానికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాను. నేను నా సంతోషాన్ని చూస్తూ ఉన్నట్లయితే, నా జీవితాన్ని నేను చూస్తూ ఉన్నట్లయితే, దేవుని వాక్యము సెకండ్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకున్న శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు, వాటిని చూస్తూ ఉన్నాను అనుకోండి, వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను అనుకోండి, ఏమైపోతుంది? అది ఆ కృషించిపోయేది, ఆ నశించిపోయేది, లేకపోతే దాని మీదనే నేను ఇంకా డీప్గా దాన్ని ఆలోచన చేస్తూ ఉండే కొద్దీ అప్పుడు కూడా లేఖనాలను మర్చిపోతాను, అప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోతాను. నా ఆత్మీయ జీవితం ఇంకా దిగజారిపోవడం మాత్రమే కాదు, నాకు ఇంకా భయం వేస్తుంది కదా. దాని గురించే ఆలోచన చేసుకుంటూ ఉంటే, నా సమస్యల గురించి ఆలోచన చేసుకుంటే నేను ఇంకా ఊబిలో కూరుకుపోతున్నట్టు అర్థం. అందుకనే పౌలు గారు ఖచ్చితంగా, లేకపోతే లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడిన మాట, నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. కృషించిపోతుంది, అది సహజంగా జరిగేది, అది అశాశ్వతమైనదని నేను గ్రహించేశాను, అది క్షణమాత్రమే అనేది నేను గ్రహించాను. అందుకనే దానిని మేము చూడట్లేదు. చూడకపోతే ఏం జరుగుతుందంటే, మనమున్న స్థితి చాలా చిన్నది, చాలా చులకని శ్రమలు అని గ్రహిస్తాం. ఎప్పుడు చులకని శ్రమలను గ్రహిస్తామో తర్వాత రాయబడిన మాట, శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగచేయుచున్నది. అంతకంతకు ఎక్కువ మహిమ భారము, నిత్యమైన మహిమ భారము. నా అంతరంగ పురుషుని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడన్న విషయాన్ని నేను మర్చిపోతున్నా. నా బాహ్య పురుషునికి వచ్చే శ్రమలు, కష్టాలు, నష్టాలు నాకు చాలా చులకనవిగా కనిపిస్తున్నాయి. ఎందుకు? నాకు ఒక భారం ఉంది, లేకపోతే నాకు ఒక ఆశ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? నిత్యమైన ఒక భారం ఉంది, మహిమ భారము.
కదా, దాని గురించిన ఆశ నాకు ఎక్కువగా ఉంది. అర్థమవడానికి లేబర్ పెయిన్స్ వస్తాయి. ఒక స్త్రీకి తల్లికి లేబర్ పెయిన్స్ వస్తాయి. లేకపోతే ఆ 9 నెలలు కన్సీవ్ అయిన తర్వాత ఆ 9 మంత్స్ కూడా ఆ తల్లి ఎంతో శ్రమల గుండా వెళ్తుంది కదా, ఎంతో కష్టాలు పడుతుంది. లేబర్ పెయిన్ 9 మంత్స్ దగ్గర అవుతున్న కొద్దీ, పెయిన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ భరిస్తుంది, సహిస్తుంది. ఆ 9 నెలల గుండా చాలా కష్టాల గుండా వెళ్ళినప్పటికీ, శ్రమ గుండా వెళ్ళినప్పటికీ అవన్నీ భరిస్తుంది. ఎందుకొరకు? చులకనిగా భరిస్తుంది, ఖచ్చితంగా భరిస్తుంది కదా, వాటిని తప్పించుకునే ప్రయత్నం ఏం చేయదు, భరిస్తుంది. ఎందుకొరకు అని అంటే ఒక శాశ్వతమైన ఒక ఆనందము ఒక 9 నెలల తర్వాత రాబోతుంది. తన కుమారుడు కుమార్తెనో పుడితే ఆ విషయం ఏదైతే ఉందో, కనిపించని ఆ దృశ్యం ఏదైతే 9 నెలల తర్వాత రాబోతుందో, దాని కొరకు ఇప్పుడు ఈ చులకనైన శ్రమలను భరిస్తుంది, సహిస్తుంది కదండి. అంటే ఇప్పుడు దేనికోసం? మహిమ భారము, ఆ ఆశ, ఆ ఆనందము కొరకు, ఆ నిరీక్షణ కొరకు, దాని కొరకు ఇప్పుడు చులకనిగా, ఇప్పుడు వెళ్తున్న తన సమస్య చాలా చులకనివిగా కనిపిస్తున్నాయి. 9 నెలల తర్వాత ఎలాగో ఆనందమే కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది, సంతోషము, ఆనందము కళ్ళ ముందు కనిపిస్తుంది. దాని కొరకు ఇప్పుడు తను వెళ్తున్న ఈ కష్టాలు, ఈ శ్రమలు చాలా చులకనివిగా అనిపిస్తున్నాయి. 2 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి మనం. నిత్యమైన మహిమ భారం అనేది ఒకటి ఉంది మనకి. యుగయుగములు మనము క్రీస్తుతో నివాసం చేయబోతున్నాం అన్నది ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అనుభవించే ఒక అద్భుతమైన, సంతోషకరమైన సువార్త, లేకపోతే మనకు ఒక నిరీక్షణ ఉంది అన్న విషయము, అది దానికి భారము కలగచేయాలి అంటే అది ఒక వెయిట్ ఉంది అంటే దాని కొరకు నా ఆశ, ఆతృత, ప్రయాస, దాని మీద నా దృష్టి ఉంచినప్పుడు నేను ప్రస్తుతం వెళ్తున్న ఈ స్థితి ఏదైనా కావచ్చు, ఈ స్థితి నాకు చాలా చులకనవిగా ఉన్నాయి, చాలా చులకనవిగా ఉన్నాయి, దానిని పట్టించుకోవట్లా. అది చూస్తున్నాను కాబట్టి దీని గురించి నాకు అవసరం లేదు, దీని గురించి పట్టించుకోవట్లా నేను కదా, దీనిని చూడట్లా నేను, దీన్ని చూడట్లేదు కాబట్టి, పట్టించుకోవట్లేదు కాబట్టి, అది ఎంత పెద్ద శ్రమ అయినా, ఎంత కష్టమైనా నాకు చాలా చులకనవిగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి, నెగ్లిజిబుల్ అని అర్థం. ఎందుకు? దీంతో కంపేర్ చేసినప్పుడు కదా, ఆ బిడ్డ పుట్టినప్పుడు కుమారుడో లేకపోతే కుమార్తెనో పుట్టబోతుంది అని తను కలిగి ఉన్న ఆ నిరీక్షణ, ఆ సంతోషంతో కంపేర్ చేసినప్పుడు ఈ 9 నెలల కష్టం అన్నది ఆ తల్లికి చాలా చులకనవి. మనం కూడా ఒక నిత్యమైన ఒక సంతోషము, క్రీస్తునందున్న ఆనందము, క్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు మనం పొందుకునే ఆశీర్వాదము, ఆయన ప్రొటెక్షన్లో, ఆయన భద్రతలో మనం ఉన్నప్పుడు మనకు కలిగిన ఆ ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ నిత్యత్వం యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో, అది నేను వెళ్తున్న ఈ పరిస్థితిని అది మానిపేస్తుంది, అది దాని వైపు చూడనివ్వట్లేదు. అది వెళ్తున్నప్పటికి కూడా అది నాకు చాలా తక్కువగా కనిపిస్తుంది. దానివైపు చూసినప్పుడు ఇది తక్కువగా కనపడాలి, దీనివైపు చూస్తే ఇది ఎక్కువగా కనపడుతుంది. ఈ శ్రమలను నువ్వు చూసినట్లయితే అది ఎక్కువగానే కనపడుతుంది కదండి. ఈ రెండిటిని మనము సపరేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దానిని చూడక క్షణమాత్రముండు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగచేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నువ్వు వెళ్తున్నా, లేకపోతే నీకు కనిపిస్తున్నా, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నది ఏదైనా కానీ అది అనిత్యములు, అది పెరిషబుల్, అది నశించిపోయేది, అశాశ్వతమైనది అది. అందుకని దాని గురించి నువ్వు అనవసరమైన టెన్షన్ తీసుకోవాల్సిన, వర్రీ అవ్వాల్సిన, భయపడాల్సిన పని లేదు. అందుకని అన్నాడు కదా, కావున మేము అధైర్యపడము. మా చూపు అంతా వేరే దాని మీద ఉంది, మా ఆలోచన అంతా వేరే దాని మీద ఉంది, మా మహిమ భారము లేకపోతే మా నిరీక్షణ, మేము వెళ్ళే జీవితము వేరేది కదా. మా ఆలోచన అంతా నిత్యమైన, అదృశ్యమైన వాటి మీద ఉన్నాయి కాబట్టి మేము దీని గురించి పట్టించుకోవట్లా. అందుకనే మేము భయపడాల్సిన అవసరంలా కదండి.
ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందాక పాట పాడినట్టు కూడా ఆయనను చూస్తూ ఉన్నప్పుడు, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆయనను కలిగి ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే లేఖనాలను జాగ్రత్తగా గమనించడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు, ఎలా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు, ఏ విధంగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా బలపరచడానికి, ఏ విధంగా ధైర్యపరచడానికి, ఏ విధంగా విశ్వాసంలో స్థిరపడాలని ఆయన కోరుకుంటున్నాడు, ఏ విధంగా నువ్వు కలిగిన ఆ నిరీక్షణను సంపాదించుకోవడానికి ఆయన ఎంతగా తాపత్రయపడుతున్నాడో నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇలా ఉండొచ్చా, ఉండగలమా అని అంటే ఖచ్చితంగా. అందుకనే రాయబడిన మాట, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడటము వలన. ఇలా ఉండగలం అంటే ఖచ్చితంగా ఉండగలం, ఖచ్చితంగా చేయగలం. అలా ఎవరు చేశారు? క్రీస్తు వారిని తీసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మధ్య భాగం నుంచి చదువుతాను నేను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తన ముందు ఉంచిన ఆనందం కొరకు కదా, తన ముందు ఒక ఆనందం ఉంది, అది శాశ్వతమైనది. ఏంటి ఆనందము? తండ్రితో యుగయుగములు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాం. ఏదైతే తండ్రిని విడిచిపెట్టి వచ్చాడో, ఏదైతే మహిమను విడిచిపెట్టి వచ్చాడో, తిరిగి తండ్రితో సమాధానము, తిరిగి తండ్రితో నిత్యత్వములో ఉండే భాగ్యము, తిరిగి తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే భాగ్యము కదా, తిరిగి తండ్రితో కలవబోతున్నాడు ఆయన. ఆ ఆనందము ముందర ఇప్పుడు తను వెళ్తున్న, క్రీస్తు వారు వెళ్తున్న ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానాలు ఏ విధంగా ఆయన ఏం చేశాడు? వాటిని నిర్లక్ష్యపరచి కదా, వాటిని నెగ్లెక్ట్ చేశాడు. అసలు వాటి గురించి పట్టించుకోవట్లా. ఇది నేను పట్టించుకున్నాడు అనుకోండి, ఆయన నన్నే అవమానిస్తారా, నన్నే నిందిస్తారా, నా మీద మొహం మీద ఉమ్ము వేస్తారా అని ఆయన ఒకవేళ ఏదైనా చేశాడు అనుకోండి, ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడదు. నీకు నాకు రక్షణ కార్యాలు తండ్రి చిత్తము అట్టి పరిస్థితులు నెరవేర్చబడదు. అందుకని ప్రతి పరిస్థితిని సహించాడు, భరించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు? తిరిగి తండ్రితో తను పొందబోయే ఆ ఆనందం కొరకు, తండ్రి చిత్తము నెరవేర్చడం ద్వారా తండ్రి సంతోషాన్ని చూడడానికి, తిరిగి తండ్రితో నివాసం చేయబోయే ఆ ఆనందం కొరకు తండ్రి చిత్తమును చేశాడు ఆయన. ఆ ఆనందం కొరకు కదండి యుగయుగములు ఆయన శాశ్వతమైన కాలంలోకి మళ్ళీ వెళ్ళిపోయే ఆ సమయం కొరకు ఆయన ఇప్పుడు వెళ్తున్న ఈ కష్టాలు, ఈ శ్రమలు చాలా చులకనవిగా చూశాడు, నిర్లక్ష్య పెట్టాడు. ఇది సాధ్యమే. సరే, క్రీస్తు వారు చేశారు అనుకుందాం, పౌలు గారు కూడా చేశారు కదా ఆ పని. పౌలు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. 2 విషయాలు ఉన్నాయి కదా, లాభకరమైనవి ఇప్పుడు ఏమైపోయాయి? నష్టముగా ఎంచుకున్నాడు. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తం. ఈ లోకంలో లేకపోతే బాహ్య పురుషుడు, లేకపోతే కనిపించేవి దృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ క్రీస్తు వారు పౌలు గారు ఏం చేస్తున్నారు? నష్టంగా ఎంచుకున్నారు. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము, నిత్యత్వము కొరకు. తర్వాత కిందికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ నిశ్చయం నష్టంగా ఎంచుకుంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటేనే. క్రీస్తును తెలుసుకోవడమే భాగ్యము. క్రీస్తు గురించిన జ్ఞానము సంపాదించడం అతి శ్రేష్టమైన జ్ఞానము. ఆయనను గురించి తెలుసుకోవడానికి తను కలిగి ఉన్న సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. అంటే ఏమర్థం? ఎందుకు నష్టంగా ఎంచుకోవాల్సి వచ్చింది తనకి? ఎందుకు నష్టంగా ఎంచుకోవాలి?
తనకు కలిగి ఉన్నది ఇది అశాశ్వతమైనది, ఇది ఒకరోజు ఉండదు అని తనకు తెలుసు కాబట్టి, 70 సంవత్సరాల జీవితమే ఇది అని ఆయనకు తెలుసు కాబట్టి కదండి. ఇది మనము కూడా ఆలోచన చేయాలి. ఈ విధమైన ధోరణిలో ఆత్మీయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. పౌలు గారు ఎంచుకున్నారు, క్రీస్తు వారు ఎంచుకున్నారు, ఆనాటి భక్తులందరూ చేసిన పని అదే కదా. పునాదులు గల పట్టణం కొరకు వీళ్ళందరూ ఎదురు చూశారు. నిత్యత్వంలో పునాదులు గల పట్టణం సంపాదించుకోవడానికి ఎదురు చూశారు. ఈ లోకంలో తన ఉన్న ఆస్తి అస్సలు దాన్ని పట్టించుకోకుండా గుడారంలో నివాసం చేశారు అనే మాట రాయబడింది. గుడారాలలో నివాసం చేశారు వాళ్ళు. అంటే ప్రయారిటీ అన్నది క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండాలి. దేని కొరకు మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పౌలు గారి కిందికి వచ్చినప్పుడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుని అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. నా నీతి కాదు, నేను జీవిస్తున్నాను కదా, నా ఆలోచనలు మంచివి అనుకుంటున్నాను కదా, నా ఆత్మీయ జీవితం సరిగా ఉంది అని అనుకుంటున్నాను కదా, నేను నీతిమంతుణ్ణి, నేను ఆత్మీయురాలని అని అనుకుంటున్నాను కదా, నేను జీవిస్తున్న జీవితము కాదు. కానీ నా సొంత క్రియల వలన, నేను చేసే ధర్మకార్యాల వలన, లేకపోతే మంచి పనుల వలన నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటున్నాను కదా, ఇది జరుగుతుంది. యాక్చువల్గా మన గురించి మనం ఆలోచన చేస్తే, మన ఆత్మీయ జీవితం గురించి కానీ మన వైపు మనం చూసుకునే ప్రయత్నం చేస్తే ఈ అతిశయం వస్తుంది. నేను నీతిమంతున్నే, నేను మంచివాన్నే, నేను మంచిదాన్నే, నేనేం తప్పు చేయలేదు. అందుకని అది చూడట్లే, బాహ్య జీవితాన్ని చూడక అని రాయబడింది. అందుకని ఇందాక చదవబడిన వాక్య భాగంలో 2 కొరింథియన్స్లో నేను వాటిని చూడొద్దు. అసలు మన జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకోవద్దు. మన జీవితాన్ని చూసుకుంటే అతిశయమన్నా ఉంటుంది, లేకపోతే పడిపోయే అవకాశమైనా ఉంటుంది, కృంగిపోయే అవకాశమైనా ఉంటుంది. అందుకనే మన జీవితాన్ని చూసుకోవద్దు. పౌలు గారు కూడా అదే చేస్తున్నారు. నా నీతిని చూడక కదా, అనింద్యుణ్ణి నేను అని పైవచనాలు చూస్తే నేను ఇది రోమేని, లేకపోతే నేను ఎవరో తెలుసా అని మాట్లాడుకుంటూ వస్తాడు కదా. పౌలు గారు ముందు వచనాల్లో చూస్తే 6 వచనాల వరకు మనం ఆయన చదివితే, ఆయన ఎవరో నేను గర్వపడాల్సింది, నేను అతిశయపడాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాడు కదా. నేను లేఖనాలను లేకపోతే ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాడిని, నాకు జ్ఞానం ఉంది, నేను రిచ్ పర్సన్ అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. నేను రోమీయున్ని అన్నీ చెప్పుకుంటూ వస్తూ తను, కానీ నా నీతిని కాదు. అది ఆయన తనను చూసుకున్నప్పుడు ఆ అతిశయమును బట్టే సంఘాన్ని హింసించాడు. కానీ క్రీస్తు వారిని సంపాదించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేశాడో ఇప్పుడు దానిని బట్టి కాదు, కానీ విశ్వాసము వలన కలిగిన నీతిని సంపాదించుకోవడానికి, విశ్వాసము ద్వారా క్రీస్తును సంపాదించుకోవడానికి వీటన్నిటిని నష్టపరుచుకున్నాడు. ఏదైతే తను సంపాదించుకున్నానని అనుకున్నాడో, తన కలిగి ఉన్న జ్ఞానం ఉందో, తను రిచ్ పర్సనో లేకపోతే ఇంకొకటో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. వాటి వలన యాక్చువల్గా తనకు లాభం ఉంది కదా. 2 సపరేట్ చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి మనం. ఏది ప్రాముఖ్యము, దీని కొరకు మనము కలిగి ఉన్నది ఏదైనా కానీ నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఈయనను సంపాదించుకోవడానికి, క్రీస్తును సంపాదించుకోవడానికి కదా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. 2 సపరేట్ చేస్తున్నాడు కదా. తన వ్యక్తిగత జీవితము, పర్సనల్ జీవితం సపరేట్ చేస్తూ క్రీస్తును సంపాదించుకునే జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏది ప్రాముఖ్యత, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి, ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమస్తాన్ని నష్టపరుచుకునే పెంటతో సమానంగా క్రీస్తు వారి పునరుత్థానములో నేను ఉండాలి. ఆ పునరుత్థాన బలమును, పునరుత్థాన శక్తిని నేను పొందుకోవాలి. క్రీస్తుతో శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు. ఈ లోకములో కనిపించేది బాహ్య పురుషుడు
కలిగి ఉన్నది ఏదైనా కానీ అది కృషించిపోయేదే. అది ఆస్తే కావచ్చు, జ్ఞానమే కావచ్చు, వయస్సే కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అది కృషించిపోయేది. కానీ ఎలా సాధ్యమవుతుంది ఇలా జీవించవచ్చా అని అంటే ఖచ్చితంగా జీవించవచ్చు. ఎలా జీవించగలము? అంతరంగ పురుషుడు నూతన పరచబడడం ద్వారా. రోజు రోజు గడుస్తుంది అని అంటే నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉన్నప్పుడు, నీ ఆత్మీయ జీవితం రోజు రోజుకు ఎదిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. లోకము మీద ఆశలు పోతాయి కదా, బాహ్య పురుషుని మీద ఆశలు పోతాయి. మనము కలిగి ఉన్న స్థితిని బట్టి మనం అతిశయించాం. మనం ఏదైతే కలిగి ఉన్నామని మనం ఇప్పటిదాకా అనుకున్నామో, ఏ నీతిమంతుని అనుకున్నామో, ఏ విశ్వాసిని లేకపోతే ఆత్మీయురాలినని మనం అనుకున్నామో అది ఇక కనిపించదు. ఎప్పుడు? దినదినము నేను ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు. నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడడం వలన ఇది సాధ్యమవుతుంది. ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎలా నూతన పరుచుకోవాలి నా అంతరంగ పురుషుడిని కదా? నూతన పరుచుకోవడం వలన అన్నప్పుడు ఎలా నూతన పరుచుకోవాలి నా అంతరంగ పురుషుడిని, ఎలా అభివృద్ధి చెంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఒక మొక్క ఎదగాలంటే ఏం చేస్తాం? ఒక మొక్క ఎదగాలి, చిగురు రావాలి, ఫలించాలి, పెద్దదవ్వాలి అంటే ఏం చేస్తాం? దానికి కావాల్సిన అంటే ఎక్కడ నాటితే అది చిగురిస్తుందో ఫలిస్తుందో అక్కడ నాటాలి కదా. ఆ నేల అన్నది మంచి నేల అయి ఉండాలి. మనకి తెలిసిన భాగమే కీర్తనల గ్రంథం చదువుతాం. కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 2-3 వచనాలు చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎలా నేను ఆత్మీయతలో ఎదగాలి, ఎలా నూతనపరచబడతాను దినదినము అని అంటే, నీటి కాలువలో నాటబడిన చెట్టు అని రాయబడింది అక్కడ, మొక్క కాదు కదండి. ఆకువాడక తన ఫలమిచ్చు చెట్టు వలె, చెట్టును నాటాడు. చెట్టును నాటుతామా ఎవరన్నా? నీటి కాలువల దగ్గర చెట్టును నాటుతామా? నాటం. మరి చెట్టును నాటాలి అంటే అర్థం ఏంటి? ఆ చెట్టును నీటి కాలువల వద్దకు తీసుకుని వచ్చి నాటుతున్నాము అంటే అర్థం ఏంటి? అది ఇంతకుముందు ఎక్కడైతే ఉందో అక్కడ అది ఫలించట్లా, అది ఎండిపోతుంది కదా, దానికి ఫలాలు రావట్లా, ఊరికే ఎదిగి ఉంది అంతే. ఎదిగింది కానీ అది ఫలాలు ఇచ్చే స్థాయిలో లేదు, స్థితిలో లేదు. అలాంటప్పుడు దాని యొక్క పర్పస్ ఏంటి? మరి ఫలాలు ఇవ్వాలి. దానిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఎక్కడ నాటాలి? నీళ్ళు ఎక్కడైతే ప్రవహిస్తున్నాయో అక్కడ చక్కగా దాన్ని నాటినప్పుడు అప్పుడు అది తన కాలమందు ఫలాలు ఇస్తుంది. నేను ఎదిగే ఉన్నానేమో, నా ఆత్మీయ జీవితం గురించి నేను అతిశయపడుతున్నానేమో, అవి ఫలాలు కాదు. నేను ఆత్మీయతలో ఎదగాలి అని అంటే, దినదినము నా ఆత్మ నూతనపరచబడాలి అని అంటే, నాలో వాక్యము అన్న ఆ నీటి కాలువ ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. నా ఆత్మీయ జీవితం లేకపోతే నా జీవితము ఇంతకుముందు ఎక్కడ ఉందో అక్కడ ఫలాలు ఇవ్వట్లా కదా, అక్కడ నా ఆత్మ ఎదగట్లా, నా పరిస్థితులు మారట్లా, భయం వేస్తుంది, అధైర్యపడుతున్నాను, నన్ను నేను చూసుకుని సంతోషిస్తున్నానో లేకపోతే దుఃఖపడుతున్నానో లేకపోతే కృషించిపోతున్నానో దానిని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఆ స్థితి నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి? నీటి కాలువలో నాటబడాలి. అక్కడ మనం ఫలించట్లా, నేను చిగురించాలి. ఇప్పుడు ఆత్మలో ఎదగాలి అని అంటే నేను నీటి కాలువ వద్ద నాటబడాలి. అప్పుడు నేను చేసేదంతా సఫలపరచబడుతుంది. వాక్యము ప్రవహిస్తూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి, వాక్యపు వెలుగులో నడిచే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దినదినము నువ్వు ఆత్మలో ఎదిగే ప్రయత్నం చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? బాహ్య పురుషుని చూడవు, బయటి విషయాలను పట్టించుకోవు కదా, దృశ్యమైన వాటి పట్ల శ్రద్ధ చూపవు, నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి అతిశయపడవు
ఇదంతా టెంపరరీ అనే విషయము స్పష్టంగా నీ హృదయంలో ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఆయన కొరకు పౌలు గారు ఏ విధంగా నష్టంగా ఎంచుకున్నాడో అన్నిటిని నష్టంగా ఎంచుకొని మొదటి ప్రాధాన్యత నీ జీవితంలో ఆయనకు, ఆయన మార్గాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తావు. ఇది జరగాలి మన జీవితంలో. ఆత్మలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ లోకం మీ నుంచి ఆశలు పోతాయి. ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మాత్రమే మన పరిస్థితులను చూసి మనం భయపడకుండా ఉంటాం. ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మాత్రమే మనం కలిగి ఉన్న స్థితిని బట్టి అతిశయపడకుండా ఉంటాం కదండి. ఇది జరగాలి. ఆత్మలో ఎదగాలి అని అంటే ఆయన వాక్యంలో ఎదగడం, వాక్యాన్ని సమృద్ధిగా సంపాదించుకోవడం, వాక్యపు వెలుగులో నడిచే ప్రయత్నం చేయడం, తీర్మానం తీసుకోవాలి. ధన్యులం ఎప్పుడవుతామో యెహోవా ధర్మశాస్త్రమందు ఆను దివారాత్రములు ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చేసేది సఫలపరచబడుతుంది. అప్పుడు మాత్రమే నిత్యత్వములో మనము వెళ్ళడానికి, లేకపోతే మన జీవితంలో ఏదైతే కోల్పోయామో, ఏ ఆనందం అయితే మన జీవితంలో లేదో కదా. పరిశుద్ధాత్మ, పరలోక రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి, ఆయన రాజ్యం కిందకి వచ్చామంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యందల ఆనందము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందల ఆనందం. ఈ ఆనందాన్ని పొందుకోవడానికే దేవుడు మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది. ఆయన మనల్ని రక్షించుకొని శ్రమలు పడమని చెప్పట్లా, కష్టాలు పడమని చెప్పట్లా, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవించమని చెప్తూ ఉన్నాడు. ఈ ఆనందం కావాలంటే నాలో ఆత్మానుసారమైన జీవితం ఉన్నప్పుడు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ఎవరూ పొందుకోలేని, ఎవరూ ఇవ్వలేని సంతోషం నీకు ఎక్కడైనా దొరుకుతుంది అని అంటే ఆయన సన్నిధిలోనే, ఆయనను వెంబడిస్తున్నప్పుడే, ఆయన మార్గాలను ఇష్టపడుతూ ఉన్నప్పుడే, ఆయనను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడే. పౌలు గారు ఎంత శ్రమపడ్డాడు. ఏనాడైనా దేవుని మార్గాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడా? కనీసం ఆలోచన చేశాడా? ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు సముద్రంలో ఒక రాత్రంతా మొద్దును పట్టుకొని ఉండిపోయాడు. కానీ అన్నాడా ఏమన్నా? ఎందుకు వచ్చిందిలే ఈ కష్టాలు, ఎందుకు వచ్చినాయి నష్టాలు, ఎందుకు ఆయన వెంబడించాలి అని కదా. ఎన్ని శ్రమపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, దెబ్బలు తిన్నాడు, చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. అయినా కానీ తన కలిగి ఉన్న దాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. అయినా కానీ ఆయన మార్గాన్ని విడిచిపెట్టలే. ఇదంతా శాశ్వతమైనదని తెలుసు కాబట్టి కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాలు ఎప్పుడు కూడా రెండిటిని వేరుపరుస్తుంది. ఆత్మానుసారమైన జీవితము, శరీరానుసారమైన జీవితం. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, నిత్యమైనవి, అనిత్యమైనవి.